ఆమె మరణం ఉస్మానియా విద్యార్థులను విషాదంలో ముంచేసింది. ప్రత్యేక తెలంగాణ సాధనకై వీరోచిత పోరాటాలు చేసిన ఉస్మానియా విద్యార్థులు ఆమె సహచరులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమెనే తెలంగాణ విద్యార్థి ఉద్యమ గర్జన పాలమూరు ముద్దుబిడ్డ విజయలక్ష్మి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావుతో పాటు విజయలక్ష్మి అలియాస్ భూమిక మరణించిందనే వార్తను తెలంగాణ ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయలక్ష్మి కేశంపేట మండలం వేముల నర్వలో పుట్టిన అగ్గిరవ్వ. తండ్రి వన్నాడ సాయిలు, తల్లి పేరు రాధమ్మ. ముగ్గురు బిడ్డలతో చివరి సంతానమైన విజయలక్ష్మి పుట్టిన ఏడాదిలోనే తల్లి పాముకాటుతో చనిపోయింది. కేశంపేటలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది విజయలక్ష్మి. ఒకవైపు పిల్లలకు ట్యూషన్లు చెబుతూనే మరోవైపు తన చదువు కొనసాగించింది. మహబూబ్ నగర్ ఎన్టీఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుండి సంగీతం, వ్యాసరచన అంటే ఆమెకు ఎంతో ఇష్టం. 2009లో ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేరింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమ కిరటమై ఆంధ్ర వలస పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఆ కాలంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పలుసార్లు జైలుకు కూడా వెళ్ళింది. పోలవరం ముంపు గ్రామాల ప్రజలను కలిసింది. అక్కడి ఆదివాసుల కష్టాలను, కన్నీళ్లను చూసి చెలించిపోయింది. ఆమెకు ఇతరులకు సహాయం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఆ సుగుణమే ఆమెను మావోయిస్టులలో చేరేలా చేసింది. 2013వ సంవత్సరంలో విజయలక్ష్మి పోరుబాటలో అజ్ఞాత జీవితంలోకి వెళ్ళింది. మావోయిస్టు గెరిల్లా దళంలో తన మొదటి రోజు అనుభవాలను కొత్త బంగారు లోకమనే పేరుతో కథనంగా రాసింది. ఆ కథలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కొనసాగిన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తలుచుకుంటూ తాను ఎందుకు మావోయిస్టు గెరిల్లాగా మారిందో తెలిపింది. విజయలక్ష్మి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళినప్పుడు మావోయిస్టు గెరిల్లాగా తన పేరును భూమికగా మార్చుకుంది. విజయలక్ష్మి తన పేరు భూమికగా మార్చుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. ఆమె మావోయిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తారని ఆ పార్టీ నాయకత్వానికి తెలిపిందట. ఆమెకు పార్టీ అజ్ఞాత జీవితంలోకి వెళ్లడానికి అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ చేసింది. అదే రోజున నరహంతక నయూం ముఠా తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు టీచర్ ఆకుల భూమయ్య సార్ని లారీతో గుద్దించి చంపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు భూమయ్య సారు జ్ఞాపకంగా విజయలక్ష్మి తన పేరును భూమికగా మార్చుకుందని సహచరులు చెప్తారు. మావోయిస్టు పార్టీలో చేరి ప్రజల పక్షాన మొక్కవోని దీక్షతో పనిచేసింది. అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు స్టాఫ్లో రక్షణ దళంలో చేరింది. మే 21న ద్రోహుల సహకారంతో పోలీసు బలగాలు నంబాల టీంను చుట్టుముట్టాయి. తమ నాయకుడిని కాపాడుకోవడానికి బలగాలపై భూమిక బెబ్బులిలా విరుచుకుపడింది. 60 గంటల పాటు వీరోచితంగా పోరాడింది. వేలాదిగా బలగాలు చుట్టుముట్టి తుపాకీ గుళ్ల వర్షం కురిపించగా చివరకు వీరమరణం పొందింది వీరవనిత భూమిక. దండకారణ్య ఆదివాసుల జీవితాలలో వెలుగులు నింపడానికి తన జీవితాన్ని అర్పించింది విజయలక్ష్మి అలియాస్ భూమిక. భూమి ఆకాశం ఉన్నంత వరకు భూమికకు మరణం లేదు. లాల్ సలాం.